వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారు అప్పటి నుంచి రేవంత్ రెడ్డికి కొంతమంది 6 నెలలు కూడా ఉండడు, తర్వాత 100 రోజులు కూడా ఉండడు, తర్వాత రేవంత్ రెడ్డికి సీఎం గండం ఉంది. సో ఏ క్షణానైనా సరే సీఎం ని మారుస్తారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పి దాదాపుగా ఇప్పుడు 16 నెలలు అవుతుంది. 16 నెలలుగా విజయవంతంగా రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ గా తన బాధ్యతలు తను సక్రమంగా 18 గంటలు పనిచేసి మరి నిర్వహిస్తున్నారు. సో ఇలాంటి సమయంలో ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, రేవంత్ రెడ్డిని ఏ క్షణానైనా సరే మార్చచ్చు, రేవంత్ రెడ్డి తర్వాత మంత్రి శ్రీధర్ బాబుకి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా మాజీ మంత్రి, గతంలో కూడా మంత్రిగా కూడా చేశారు. అందుకని శ్రీధర్ బాబు అయితే ముఖ్యమంత్రికి సూటబుల్ అవుతారని ధర్మపురి అరవింద్ చెప్పినటువంటి మాట. కాకపోతే ధర్మపురి అరవింద్ చెప్పిన దాంట్లో ఇక్కడ చిన్న లాజిక్ కూడా ఏం చెప్పిందంటే, శ్రీధర్ బాబు చాలా హానెస్ట్గా ఉంటాడు, తనకి కలెక్షన్స్ చేయడం రాదు కాబట్టి శ్రీధర్ బాబు ఈరోజు సీఎం కాలేకపోయారు. అదే రేవంత్ రెడ్డి అయితే అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో వాక్యాలు ఇచ్చారు, 30 కోట్లు 40 కోట్లు పెట్టి పీసీసీ కొన్నాడు అని చెప్పేసి, తర్వాత 400 కోట్లు 500 కోట్లు 4000 కోట్లు సంథింగ్ ఎంతనో దానికోసం అని సీఎం అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడారని తను మాట్లాడుకొచ్చినటువంటి మాట. అది అరవింద్ చెప్పలేడు, కాంగ్రెస్ నేతలు చెప్పారు. కాకపోతే శ్రీధర్ బాబుకి అవన్నీ రావు కాబట్టి శ్రీధర్ బాబు ఇంకా మంత్రిగానే కొనసాగుతున్నారు. సో ఏ క్షణానైనా సరే శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎవరు ధర్మపురి అరవింద్ చెప్పినటువంటి మాట, నేను కాదు, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పినటువంటి మాట ఇది. సో శ్రీధర్ బాబు అయితే నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ ఎమ్మెల్యే, వారు కూడా ఏ క్షణానైనా సరే సీఎం మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వారు కూడా చెప్పుకొస్తున్నటువంటి మాట. మరి భారతీయ జనతా పార్టీ ఎంపీలకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, కేంద్రంలో వాళ్ళ సర్కారు ఉన్నందుకు వాళ్ళకి ఏమైనా లీకులు వస్తున్నాయా, లేకపోతే వాళ్ళ ఎంపీలు కాబట్టి ఢిల్లీ తోటి మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఏమైనా లీకులు వస్తున్నాయా, నిజంగా రేవంత్ రెడ్డి గారిని మారుస్తున్నారా, అదనేది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్. ఏ క్షణానైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ సీఎంలను మార్చడం కాంగ్రెస్ పార్టీ కొత్త ఏం కాదు. మరి నిజంగా రేవంత్ రెడ్డిని మారుస్తారా, లేకపోతే ధర్మపురి అరవింద్ గారు ఏదో కాంట్రవర్సీ చేయాలని చేశారా? ప్రస్తుతం ఆ వాక్యాలు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో మరి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.